శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. రచనా సేకరణ సాయి శ్రీనివాస్ గారు. సమర్పణ మండవ రవికాంత్. గాత్రం కుసుమ. ఈరోజు ఎపిసోడ్లో మనం శ్రీ స్వామివారికి ఉన్న బిరుదులు, మార్గదర్శి, ఆపద్బాంధవుడు వీటి గురించి తెలుసుకుందాం. మార్గదర్శి. శ్రీ స్వామివారు మడపల్లి దగ్గర బావిలో వేపకొమ్మకు కాళ్ళు తగిలించి వ్రేలాడేది చాలించిన తర్వాత, ఖమ్మంపాటిలో ఉన్నప్పుడు కానీ, కోటితీర్థంలో ఉన్నప్పుడు కానీ మిరప్పొడి, పొగాకు ఈనెలు, వాడి అయిన ముళ్ళు, ఈత ఆరెలు దగ్గర పెట్టుకొని ఆయన పనులకు అంతరాయం కలిగించేది ఏదైనా సరే మనసు కోరుకుంటే ఒప్పుకునేవారు కారు. నిద్ర వచ్చినప్పుడు కళ్ళల్లో మిరప్పొడి కానీ, పొగాకు ఈనెలు కానీ కంటికి తాకించేవారు. ఎందుకంటే జరిగిపోయిన క్షణాలు తిరిగి రావు కదా. ఆ నష్టానికి ఈ శిక్ష వేసుకునేవారు. ఆయన పనులకు అంతరాయం కలిగించేవి ఏదైనా తినాలనిపించినప్పుడు మనసును నిగ్రహించుకుంటూ వాడి అయిన ముళ్ళు కానీ, ఈత ఆరితో కానీ, నాలుక మీద కానీ లేదా చిగుళ్ళలోనైనా గుచ్చుకునేవారు. ఈ శిక్షలు చాలా రోజులు వేసుకున్నారు. స్వామి ఏది చేయదలుచుకుంటే అది చెయ్యాల్సిందే, కానీ ఇంద్రియాలకు లోనై నష్టపోయింది లేదు. స్వామి తత్వం తన సాధనకు విఘాతం కలిగించే పంచేంద్రియాలను తన స్వాధీనంలో ఉంచుకొని, మనసులో ఏదైనా ఆలోచన పొరపాటున వస్తే తనకు తానుగా శిక్ష వేసుకొని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. స్వామి చెప్పినట్లు మనం ఆచరిస్తే మన జీవితాలు కూడా ధన్యమవుతాయి. నాగుల వెల్లటూరు వేలూరు రామానాయుడు గారి అనుభవం ఇలా చెప్తున్నారు. ఒకరోజు నాగుల వెల్లటూరు నుండి కూచి ఆది నారపనాయుడు, వేలూరు వెంకటయ్య స్వామి మేనల్లుడు వేలూరు శేషమ్మ ఇంకా కొందరు స్వామి దగ్గరికి కోటితీర్థం పోతుంటే నేను వస్తానని ఏడ్చి వాళ్లతో కూడా స్వామి వద్దకి పోయాను. అప్పుడు రామానాయుడు గారికి 7 సంవత్సరాలు. స్వామి వద్దకు కోటితీర్థం పోయి స్వామిని చూసేసరికి నాకు ఒళ్ళంతా కంపించింది. కొద్దిసేపటికి బాగానే ఉంది. స్వామి దేవస్థానం బయట గుండం దగ్గర కూర్చొని ఉన్నారు. రామానాయుడు గారితో పాటు వచ్చిన వారంతా స్వామిని ఏదో అడిగితే వ్రాయించుకొని స్వామి వేలుముద్ర వేసిన చీటీలు తీసుకున్నారు. అక్కడ ఉండే కొంతమంది గుండంలో నీళ్లు పోస్తున్నారు. వాళ్లకు పొట్టలు లావుగా ఉన్నాయి. ఏమిటి అని మా వాళ్ళను అడిగితే వాళ్ళు గులబం జబ్బుతో బాధపడుతున్నవారు అని చెప్పారు. ఆ గుండంలో ఒత్తి మండుతున్నది. చాలాసేపు చూశాను. ఆ తర్వాత అందరం కలిసి ఇంటికి వచ్చాము. గుండంలో నీళ్లు పోయటం, వత్తి వెలగటం ఎప్పుడైనా గుర్తుకు వచ్చినప్పుడు ఎలా వెలిగిందా అని ఆశ్చర్యం కలిగేది. ఒకరోజు నాగుల వెల్లటూరు నుండి ఇనుకుర్తి రమణప్ప నాయుడు, కన్నం సుబ్బానాయుడు, నూతేటి ఆదిపనాయుడు, ఇనుకుర్తి సుబ్బానాయుడు ఇంకా కొందరు నాగుల వెల్లటూరు నుండి కోటితీర్థం బయలుదేరిపోయారు. స్వామి వద్ద కూర్చుని ఏవేవో అడిగారు. అప్పట్లో వీళ్ళు నలుగురు భక్తి మార్గంలో ఉన్నారు కాబట్టి స్వామి వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఆ రాత్రి స్వామి దేవస్థానంలోనే పడుకున్నారు. ఎలుకలు ఒళ్ళంతా పారాడడంతో నిద్ర పట్టక స్వామితో, ఎలుకలు ఈ విధంగా తిరుగుతుంటే ఎలా నిద్రపోవటం అన్నారు. స్వామి అది విని, అయ్యా దీనికే ఇట్లంటున్నారే, ఆ లోకం పోయినప్పుడు ఒక గండు చీమకు చాల్తారా అని మౌనంగా ఉన్నారు. వీళ్లకు అర్థం కాక అది ఏ లోకం అని అడిగితే సమాధానం చెప్పలేదు. వీళ్ళు ఎంత బ్రతిమిలానా చెప్పలేదు. స్వామి సర్వలోక సంచారి. వారికి తెలియంది ఏముంది? చిన్న చీమ కుట్టినా, దోమ కుట్టినా మనం తట్టుకోలేము. మరి మనం చేసే కర్మలకు తగిన ఫలితం అనుభవించవలసి వచ్చినప్పుడు ఎలా భరించగలం? ఎవరి ప్రారబ్ధం ప్రకారం వారికి కర్మను అనుభవించక తప్పదు. ఈ స్థూల శరీరం కర్మ ప్రకారం శిక్షను అనుభవించిన తర్వాత సూక్ష్మకారణ శరీరం మిగతా శిక్షను అనుభవించక తప్పదు. అది వారి వారి కర్మలను బట్టి చేసుకున్న వారికి చేసుకున్నంత.
ఆ స్థితినే స్వామి తన మాటలలో హెచ్చరించారు. వీళ్ళు ఎలుకల దెబ్బకు తట్టుకోలేకపోయారు. అక్కడే ఉన్న స్వామి చెలించలేదు. స్వామి దగ్గరకు వచ్చిన వారు స్వామికి కలకండ ఏదైనా తినే వస్తువులు తెచ్చిపడితే అది ఎలుకలకు పెడతారు. అందువలన ఎలుకలు అక్కడ విపరీతంగా ఉన్నాయి. కానీ అవి ఆయన వైపుకు పోకుండా వీళ్ల మీద తిరగటం, స్వామి అలా మాట్లాడటం చూసి ఈయన సామాన్యుడు కాదు అని అందరూ అనుకున్నారు. ఒక్కరోజు ఈ విధంగా నిద్ర మేల్కోవటమే మన వల్ల కాలేదు. ప్రతిరోజు ఈయన ఎలా నిద్ర మేల్కొంటున్నాడు? కాబట్టి ఈయన ఖచ్చితంగా భగవంతుని రూపమే అని స్తుతించి ఇంటికి వచ్చారు. ఆపద్బాంధవుడు. స్వామివారు రాత్రిపూట ఎవరినీ దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఎవరన్నా వస్తే మీరు రాకూడదు, మీరు పడుకోపోండి అని ఉండనియ్యరు. కలరా, అమ్మవారు తదితర అంటువ్యాధులు ఉన్నవారు బాధ భరించలేక వచ్చి, స్వామి మేం జబ్బులతో ఊర్లలో ఉండలేక ఇండ్లు ఖాళీ చేసి ఊరు వదిలిపెట్టి పోవాలనిపిస్తుంది. ఊరు వదిలిపెట్టి జబ్బులో ఉన్నవారు చాలామంది పోతున్నారు. మీరు మమ్మల్ని కాపాడండి అంటే స్వామి వెంటనే చీట్లు రాయించి దారాలు ఇచ్చి, మీరిక్కడికి బయలుదేరతానే అక్కడ జబ్బు ఆగిపోయిండ్లేదా, మీరిక భయపడ పని లేదు. మీ దారాలు చీటీలు తీసుకుపోయి సాంబ్రాణి వేసి మీ ఊరి గెమిళ్లలో కట్టండి, జబ్బు పోతుందని చెప్పి పంపేవారు. పశువులకు అలాగే గురక, గుదిపెట్లు, సప్పవాపు, పిల్లి సరుకు ఇలాంటి అంటువ్యాధులు వచ్చినప్పుడు స్వామి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేవారు. వాళ్లకు అదే విధంగా చీట్లు రాయించి దారాలు ఇచ్చి పంపేవారు. జీవాలు జబ్బు పడినప్పుడు స్వామి దగ్గరకు వెళ్ళి చీటీలు దారాలు తెచ్చి సాంబ్రాణి వేసి దొడ్డి తడికలకు కడితే జబ్బు పూర్తిగా నిలిచిపోయేది. ఇక్కడ మనం ఆలోచింపదగింది ఏమిటంటే, స్వామి దగ్గరకు ఎంతో భయపడి వచ్చిన వారికి కూడా మీరిక్కడికి రావాలని బయలుదేరగానే అక్కడ జబ్బు నిలిచిపోయింది అనటానికి ఆ మహానుభావుడు ఎవరైనట్లు? స్వామి ఆ మాట చెప్పటం, వారు చెప్పినట్లే జబ్బు ఆగిపోవటం ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే వారు ఎవరు అని ఆలోచిస్తే సాక్షాత్ భగవంతుని అవతారమేనని వేరే చెప్పనక్కర్లేదు. వారిని తలుచుకుంటే చాలు మన కోరికలు అన్నీ నెరవేరుతాయి. మరి ఇలాంటి మహనీయుని సేవించుకొని మన జన్మలను ధన్యం చేసుకోవటంలో ఎంత ఆలస్యం చేశామో ఆలోచించుకుంటే మనకే అర్థమవుతుంది. ఇక ఇప్పుడైనా ఆలస్యం చేయక ఆ స్వామినే నమ్ముకొని శరణు వేడితే అంతా మంచే జరుగుతుంది. శ్రీ స్వామివారిని ఎవరన్నా మాంసం తినడం పాపమా స్వామి అని అడిగితే, అయ్యా పెద్దోళ్ళు అలవాటు చేస్తురే అనేవారు. ఇది పాపము పుణ్యము అని నోటితో చెప్పేవారు కాదు. కానీ ఎవరైనా మాంసాహారమును భుజించి వస్తే నీకు 2 రోజులు మాట రాదు అని వాళ్ళను 3 రోజుల తర్వాత రమ్మనేవారు. తెలుసుకోవాలనుకుంటే ఇది చాలదా? మాంసం తింటే పాపమని చెబితే వాళ్ళు బాధపడతారు. తినకూడదు అని వాళ్ళు అనుకున్నా వాళ్ళ మనసుకు అది తినాలనిపిస్తే తినకపోయినా తిన్నట్లే గదా. అందుకని స్వామి చెప్పేవారు కాదు. మొత్తం మీద స్వామి చూపుకు అడ్డు లేదు. కాబట్టి మాంసాహారం తిని వచ్చిన వారికి వాళ్ళు అడిగినా జీవితాంతం చెప్పలేదు. స్వామి అప్పట్లో వచ్చిన వారికి వాళ్ళడిగిన మాటకు సమాధానం చెప్పకుండా కోట్లు పడిగెలు, సృష్టి కొండపట్లు, వజ్ర కరువురు, జిందావనం, కట్లపాలెం నగరులు, వజ్రాలు వైడూర్యాలు, నీల గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యములని చెప్పి వ్రాయించేవారు. అందరికీ ఒకే విధంగా చెప్పేవారు కాదు. ఈ పేర్లు మామూలుగా చెప్పేవి. వాటిలో వీళ్ళ జాతకాన్ని బట్టి ఒక్కొక్కటి వ్రాయించేవారు. ఎర్రాభరణాలు, పచ్చాభరణాలు, దారణ మారణాలు అని చెప్పేవారు. బంగారు కరుకులు, సువర్ణ రాసులు, సముద్రపు రాసులు, సూర్యుని విమానాలు, చంద్రుని విమానాలు, రాంబారాలు, రాంబారువులు ఈ చెప్పిన పేర్లన్నీ వాడేవారు. కోట్లు పడిగెలు సృష్టి ఇవి వ్రాయకుండా చీటీ వ్రాసేది లేదు. ప్రతి చీటీలో ఉదాహరణకు 1,000,000 కోట్లు పడిగెలు, 1,000,000 కోట్ల మనువుల సృష్టి, 110 కోట్లు పడిగెలు, 100 కోట్ల మనువులు సృష్టి అని ఈ విధంగా స్వామి చెప్పి వ్రాయించేవారు.
తరువాత వాళ్ళు అడిగిన కోరికలకు సమాధానం చెప్పేవారు. వాళ్ళు అడిగిన మాటకు జరగబోయే భవిష్యత్తు ఆయన చెప్పేవారు. అది జరుగుతుందా లేదా అనేది వారి వారి నమ్మకాన్ని బట్టి ఉంటుందని. కానీ వారు చెప్పినది తప్పక జరిగి తీరవలసిందే. కానీ కోట్లు పడిగెలు సృష్టి ఇవి తెలియదు కాబట్టి స్వామి భాష ఎవరికీ తెలియదు అనే పేరు వచ్చింది. స్వామివారు ఇలా కోట్లు పడిగెలు, బంగారు ఆభరణాలు, వజ్రాల కరుకులు మొదలైనవి అనడంలో వారి ఉద్దేశం కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. స్వామిని నమ్ముకొని ఎవరైతే స్వామి చెంతకు చేరి వారి ఆశీర్వాదం కోరుకుంటారో అప్పటి నుండి వారికి స్వామి ఆశీర్వాదంగా ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక సంపదను కోట్ల రూపంలో స్వామి అనుగ్రహిస్తారు. అంటే స్వామి సన్నిధికి వచ్చి వారి అభయాన్ని పొందిన వారు ఆధ్యాత్మిక సంపదలో కోటీశ్వరులన్నమాట. ఆనాటి నుండి వారు ఆ సంపదను సద్వినియోగం చేసుకున్నట్లయితే వారి జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వారు ప్రసాదించిన ఆ సంపదను సద్వినియోగం చేసుకున్నవారు అదృష్టవంతులు. సాధు దర్శనం సర్వపాపహరం, సాధు స్పర్శనం సకల మోక్షదాయకం. వారిని దర్శించి వారి అమృత హస్తములతో స్పృశించిన ఆ కాగితంపై అభయముద్ర వేసి అది వారి జీవితాలకు అత్యంత విలువ కలిగిన ఆధ్యాత్మిక సంపద. అలా వారు చెప్పిన మాటలు అక్కడ ఉన్న శిష్యులతో రాయించి అభయముద్ర వేసి అది భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. అందులోని పదాలకు అర్థం వివరించడం ఎవరి తరమూ కాదు. ఇందాక చెప్పబడిన ఉదాహరించిన వివరణ కేవలం కొంతమంది భక్తుల అభిప్రాయం మాత్రమే. స్వామివారి భాషను, భావమును ఎవరూ స్పష్టంగా వర్ణించలేరు. ఆ విధంగా వారి మాటలు, వారి అభయముద్రను కలిగిన కాగితాలను పొందిన వారు అదృష్టవంతులు. కలియుగంలో ఈ విధంగా ఏ మహనీయుడు చేసి ఉండలేదు. ఓం నారాయణ ఆదినారాయణ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. తరువాయి భాగంలో మనం శ్రీ స్వామివారికి ఉన్న బిరుదులు, అభయముద్ర, త్రికాల జ్ఞాని వీటి గురించి తెలుసుకుందాం. భగవాన్ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. సర్వేజన సుఖినో భవంతు.